తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా పేరు విజయ, గురుడు మండలం. చిన్నప్పటి నుంచి ఎవరు లేరు మాకు. నాయన చనిపోయింది, 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నాకు నేనే చూసుకుంటానా. ఇక ఆరోగ్యం మంచి లేదు, నేనే చూసుకుంటానా. పరుగుతి నుంచి ఏమైనా సాయం చేయాలి నాకు. తల్లి ప్రేమ గురించి మనం చాలా విన్నాం, చూసాం. తమ పిల్లల కోసం తల్లులు ఎంత త్యాగం చేస్తారో కూడా తెలుసు. కానీ అనారోగ్యంతో మంచం పట్టిన తల్లికి తాను కూడా నడవలేని స్థితిలో ఉన్న ఒక దివ్యాంగ బిడ్డ అండగా నిలబడడం ఎంతో అరుదైన విషయం. ఇది నిజంగా మాతృత్వానికి, బిడ్డ ఆప్యాయతకు ప్రతీక. ఆ తల్లి తన దివ్యాంగ కూతురికి ఏనాడు లోటు రానివ్వకుండా చూసుకుంది. కానీ ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో మంచం పడడంతో నడవలేని ఆ దివ్యాంగ బిడ్డే తన తల్లికి అమ్మగా మారింది. అన్ని సపర్యలు చేస్తూ తన ప్రేమతో తల్లిని ఎంతో చక్కగా చూసుకుంటుంది. ఇప్పల్ తండాలో నివాసం ఉండే దారావత్ రాజీ పూలియా దంపతులకు 5గురు సంతానం. 4 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. సుమారు 20 ఏళ్ల కిందట రాజీ భర్త పూలియా అకాల మరణం చెందాడు. ఆ బాధ, ఆ ఒంటరితనం రాజీని కుంగదీయలేదు. తన 5గురు పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ధైర్యం కూడా కూడబెట్టుకుంది. కష్టాలు ఎన్ని వచ్చినా ఎదురొడ్డి నిలిచింది. తన పిల్లలందరికీ ఏ లోటు రాకుండా అన్నీ తానై చూసుకుంది. ఆమె పడిన శ్రమ, త్యాగం వెలకట్టలేనిది. ఎన్నో కష్టాలను ఓర్చుకొని 3 కూతుర్లకు పెళ్లిళ్ళు చేసింది. అలాగే తన కుమారుడికి కూడా వివాహం జరిపించింది. ప్రస్తుతం కొడుకు హైదరాబాద్లో కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జీవితంలో ఇంత కష్టపడిన రాజీకి ఆమె బిడ్డలకు ఇప్పుడు మరింత అండ అవసరమైంది. రాజీ 4 కూతురులో ఒకరైన విజయ దివ్యాంగురాలు. పుట్టుకతోనే ఆమెకు నడవడం కష్టం. దివ్యాంగురాలైన విజయను తల్లి రాజీ కంటికరప్పలా చూసుకునేది. ఏనాడు ఆమెకు ఏ లోటు కూడా రానివ్వలేదు. ఆమె ఆలనా పాలన అన్నీ తానై ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇటీవల తల్లి రాజీ అనారోగ్యంతో మంచం పట్టింది. తీవ్ర అస్వస్థతతో ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైంది. అయితే తన తల్లి బాధను చూసిన దివ్యాంగ బిడ్డ విజయ నేనున్నానమ్మా అని ముందుకొచ్చింది. తాను నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆ కష్టం లెక్క చేయకుండా తల్లికి ఆసరాగా నిలిచింది. ఆమెకు మంచం మీదనే అన్ని సపర్యలు చేస్తుంది. ఈ తల్లి బిడ్డలకు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వారికి 1 ఎకరం పోడు భూమి ఉంది. దానిపై వచ్చే స్వల్ప ఆదాయమే వారి జీవనాధారం. కానీ తల్లి రాజీ అనారోగ్యం, కూతురు విజయ దివ్యాంగత్వం వల్ల వారికి పని చేసుకోవడానికి వీలు పట్టడం లేదు. దీంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది. ఈ విదారక పరిస్థితిలో తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందాలని ఆ కుటుంబం కోరుకుంటుంది. వారికి సరైన జీవనోపాధి చూపించాలని, అలాగే విజయకు పెన్షన్ లాంటివి అందించి ఆదుకోవాలని ఈ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.